హాయ్ హలో నమస్తే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ మీ ఏ కార్పొరేట్ ఎంప్లాయీ కదా. బ్యాక్ టు అవర్ వ్యూ. ఎస్, విజయవాడలో ఉన్నాం మనం ప్రజెంట్. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అండ్ మన పెద్ద మనుషులు అందరూ వాళ్ళ ఇళ్లల్లో మంచి స్లీప్ మోడ్లో ఉన్నారు. ముందు ఒక్కొక్కరిని వెళ్ళి ఎక్కించుకొని లేపాలి. అన్సారీ గాడు వస్తాడో రాడో స్టిల్ డైల్మా నేను, బికాజ్ రాత్రి అంతా వాడికి నిద్ర లేదు. నేను డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను అండ్ ఐ ప్లాన్ టు రికార్డ్ ఎ వ్లాగ్. బట్ నా ఫేస్ చూసి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నేను అయిపోయిన టైర్డ్నెస్ చూసి ఎందుకులే వ్లాగ్ చేయటం, ఇంకా ముందు విజయవాడకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందాం, తర్వాత చేద్దాం అని చెప్పి ఇంకా ఫస్ట్ విజయవాడకి అయితే వచ్చాము. అండ్ నౌ వీఆర్ ఇన్ విజయవాడ అండ్ రాఘవేంద్ర కుమార్ ఇక్కడే ఉన్నారు. ఐ కాల్డ్ దెమ్. మోస్ట్లీ ఇప్పుడు మూవీకి అయితే వెళ్తున్నాము. ఏ మూవీకి అని అడగండి, ఇంకా నాకు క్లారిటీ లేదు. ప్రజెంట్ దేనికి టికెట్ అవైలబుల్గా ఉంటే దానికి వెళ్తాను. నాకు 2 మూవీస్ చూడాలనుంది అండ్ ఈరోజు కుదిరితే 2 చూడాలనుంది. మోస్ట్లీ ఈ వ్లాగ్లో 2 మూవీస్ వస్తాయేమో. 2 మూవీస్కి ఒకేసారి వెళ్తాను నేను. ఆర్ ఎల్స్ నెక్స్ట్ వ్లాగ్ అయినా బ్యాక్ టు బ్యాక్ రావచ్చు. కీప్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాగ ఇంకొంచెం మంచి వీడియోస్ నేను మూవీకి వెళ్ళి అండ్ నా పర్సనల్ వ్యూస్ నేను షేర్ చేయగలుగుతాను, విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఫర్దర్. నేను ఇక్కడితో ఆగను. వీ హ్యావ్ బిగ్ ప్లాన్స్. మనం అవన్నీ ఎగ్జిక్యూట్ చేద్దాం వన్ బై వన్ స్టెప్ ఎట్ ఎ టైం. బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్. ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. హౌస్ నెంబర్ 2, స్టాప్ నెంబర్ 2 అనొచ్చు. దిస్ ఈజ్ అన్సారీస్ హౌస్. లోపలికి వెళ్ళి వాడు అసలు పడుకున్నాడో లేచాడో చూసి అకార్డింగ్లీ మనం వాడిని తీసుకోవాలి. ముందు వాడు వస్తాడో రాడో అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. సో లెట్స్ సీ. బై బై. బ్రోనా సీట్ బెల్ట్ వేసుకో బ్రో. ఏదంతా ఎందుకే వాళ్ళకి అన్సారీ గడ్ హ్యాండ్ ఇచ్చాడు రా. ఇంటికి వెళ్ళి వాడిని లేపితే వాడు వెళ్ళిపోండ్రా. చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి కదరా, 2వ సినిమాకైనా వస్తారా? మరి ఒకే రోజు 2-3 సినిమాలను ప్లాన్ చేస్తే ఇలాగే ఉంటారు. సరే, దేనికి వెళ్దాం? దేనికి వెళ్తున్నాం అనుకుంటున్నావు? రవితేజ మూవీకి వెళ్దామా లేదా డబుల్ స్మార్ట్కి వెళ్దామా? నాకైతే రవితేజ మూవీ మిస్టర్ బచ్చన్ మీదే ఉంది. బట్ ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ రివ్యూస్, నేనైతే రివ్యూస్ పెద్దగా చూడలేదు, పట్టించుకోలేదు. నేను ఏ సినిమాది ట్రైలర్ కూడా చూడలేదు. నేను 2 ట్రైలర్ చూసాను. నాకు మీన్ ప్రీవియస్ సాంగ్స్ పరంగా అండ్ మ్యూజిక్ లైక్ 2లోనూ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఉన్నాయి. విక్కీ జమేయర్ ఎక్స్ట్రాడినరీకి ఇచ్చాడు మ్యూజిక్ ఆల్బమ్ అండ్ మణి శర్మ ఎరక్కొట్టేశాడు. నాకు డబుల్ స్మార్ట్ మూవీలో ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ బాగా నచ్చాయి అండ్ బికాస్ దే ఆర్ మాస్ బీట్ కదా ఆ సాంగ్స్ అన్ని. సో కార్లో వింటున్నప్పుడు కూడా నేను చెన్నై టు విజయవాడ వచ్చేటప్పుడు కూడా అవే పెట్టుకుని వచ్చాను. నిద్ర రాకుండా సాంగ్స్ వల్ల, ట్రైలర్స్ వల్ల, ట్రేసర్స్ వల్ల ఏమీ వల్ల ఇది ఏమొస్తున్నారా. నాకు ఇంట్రెస్టింగ్గా ఉండేది 2 బాగున్నాయి. బికాస్ 2లోనూ నేను ఆల్బమ్ కోసం వెళ్తున్నాను. ఇనీషియల్లీ పూరి జగన్నాథ్కి నాకు చాలా ఇష్టం. పూరి జగన్నాథ్ టేకింగ్ అండ్ హరీష్ శంకర్ మూవీస్ ఇనీషియల్గా కమర్షియల్ ప్లాట్ చాలా బాగుంటుంది. డబుల్ స్మార్ట్ ఏం లేదుగా ప్రమోషన్స్ ఇలాంటివి ఏం. డబుల్ స్మార్ట్ ప్రమోషన్స్ అంటే ఇంకా సాంగ్స్ రామ్, ఎనర్జెటిక్ స్టార్ రామ్, ఇంక వీళ్ళందరిది ప్రమోషన్ సరిపోయింది కదరా. లైక్ సాంగ్స్ చాలా బాగున్నాయి, వీడియో సాంగ్స్ చాలా బాగున్నాయి. మార్ ముంతా చోడు చింత ఆ సాంగ్ నాకు ఒక్కటే తెలుసు, కేసీఆర్ ఎవరో కేసు వేయలేదు ఆ సాంగ్, అదంతా వేరేది. అది తప్ప నాకు ఆ సినిమా బస్ ఏ కనబడలేదు. అయ్యా బస్ అయితే నిజంగా లేదు. వాళ్ళు లాస్ట్ మూమెంట్లో పూరి జగన్నాథ్ వచ్చి ఇంకా మీరు సినిమా చూడండి, హిట్ అయినా ఫ్లాప్ అయినా నేను తీసుకునే ఉంటాను అని మేబీ అది ఆడియన్స్ మీద రివెంజ్ లాగా వీడియో వదిలాడు అంటే లైగర్ మేబీ. బట్ ఎస్, మనం సినిమా చూస్తే ఎందుకు మనకి ప్రమోషన్ మళ్ళీ వచ్చి 200 కోట్లు అన్నాడు అనుకో. నేను మొదలెట్టేది 200 కోట్ల నుంచి, అది కాదు, నేను మొదలెట్టేదే 200 కోట్ల నుంచి. ఆ పైన చూస్తా కింద వదిలే తీసే ఎవరు వెళ్ళాను. ఒక పెద్ద ఆయన ఇక్కడ కాల్ చేస్తే యాడ్ అవుతాడు, వాడికి కాల్ చేసి వీల్ మీట్ యూ ఇన్ థియేటర్. అన్నీ ఇండిపెండెన్స్ డే స్పెషల్ అయిపోయినాయిరా. అవునవును.
415 డబుల్ స్మార్ట్ 3 టికెట్స్. చాలా అయిపోయిందిరా మనం ట్రెండ్సెట్కి వచ్చి. ట్రెండ్సెట్ చాలా బాగుంది నిజంగా, చాలా అంటే ఆల్మోస్ట్ 2 months. నేనైతే చెన్నైలోనే చూస్తాను సినిమాలన్నీ, అది వేరే విషయం. లాస్ట్ టైం అప్పుడే వచ్చాము మన ట్రెండ్సెట్కి. సో ఫైనల్లీ వీఆర్ బ్యాక్ టు ట్రెండ్సెట్. ఇంకొక నెక్స్ట్ 15 minutes సినిమా స్టార్ట్ అవుతుంది. సో వేరే యాజ్ యూజువల్ వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ. సినిమా ఫ్లాప్ అయినా మనం ఎక్సైట్ అవుతాం, సినిమా హిట్ అయినా ఎక్సైట్ అవుతాం. ఎక్సైట్మెంట్ ముఖ్యం మీకు. పూరి జగన్నాథ్ చెప్పినట్టు సినిమా 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 టీఎఫ్ఏ బాగుండాలి, కెరియర్ సంగనకు పోవాలి. అవుట్ స్టాండింగ్ అయ్యా బ్యాలెన్స్. చిన్న గూగుల్ పే నెంబర్ ఇస్తాం. స్పాన్సర్. చిన్న హైలైట్ ఇన్సిడెంట్ ఏంటంటే, బయట వాళ్ళు డొనేషన్ కోసం అడిగితే ఆపి మేము మా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూపించాం. వాళ్ళే చూసి మీరు కూడా మాతో పాటు నుంచోండి, డొనేషన్లో మిమ్మల్ని మీ అకౌంట్ కూడా యాడ్ చేస్తూ ఉన్నారు. సో ఒక జాలీగా ఒక చూపు చూసారు వాళ్ళు మమ్మల్ని. జాలీగా చూడలే, ఎంతలా ఖర్చు పెట్టారు కొండగా. సైడ్ మా పెద్ద మనిషి ఇంకా రాలేదు, వాడిప్పుడే. ఎన్నింటికి అనుకుంటాడు సినిమా? నేను 3:30కి చెప్తే 4:30కి సినిమా అనుకున్నాడు, అందుకని నేను తెలివిగా 4:15కి సినిమా తీసుకున్నాను. అది 3:30కి చెప్తే 4:30కి వస్తాడంట, అందుకే నేను 4:15 షోకి తీసుకున్నాను. ఎలా అయినా పావుగంట లేట్. చూద్దాం. ఎరవలు సార్, ఎరవలు పోవాలి అంట. ఇంత పంక్చువాలిటీగా ఉన్న వాళ్ళే జీవితంలో బాగుపడతారంట. లేదంటే పంచువాలిటీ అంటే అందుకనే ఇక్కడే ఉండిపోయాం. అదే మరి ఫోన్ చేస్తే పడుకున్నాడు సార్. నన్ను నిద్ర లేదు, నేను రెడీగా కూర్చుని ఏంటి రావట్లేదు 2:30 అంటాడని చనిపోతుంటే ఇప్పుడే నిద్ర లేచారా. ఎనీవేస్ థియేటర్ ఖాళీగా ఉందిరా. అడుగుతున్నాడుగా సరిపోతుందిలే, ఖాళీ థియేటర్ అంతా నింపుతాడు. ఆ నింపటం ఏమో కానీ నిజంగా థియేటర్ ఖాళీగా ఉంది. పర్లేదురా. అరే రాలేదు, సినిమాలు ఉన్నాయి కదా వెళ్తున్నారు అంతే. మనం చూసి డిసైడ్ అవుదాం. సేమ్ యాడ్ రెండోసారి వేసాడంట. టాప్ గురించి కాదని కాదు, మామూలుగా ఎక్కువ సినిమాలు ఉన్నాయి. అన్ని సినిమాలు రిలీజ్ తర్వాత మాట్లాడదాం ఈ టాపిక్ గురించి. అది బచ్చన్, మిస్టర్ బచ్చన్, ఇది మిస్టర్ బచ్చన్, ఆయ్, మళ్ళీ తంగలాను. అదే 12 ఉన్నాయిరా మన పేజీలో వేసాం మనం, చూసావుగా. అదే అంటున్నా, ఇన్ని సినిమాలు ఉన్నాయి, అందుకే ఒక్కోదానికి ఫిల్టర్ అయిపోయారు. ఎరా కుమార్ ఎలా ఉందిరా? ఎందుకులే, ఇప్పుడు బాగుందా బాగాలేదు ఇప్పటిదాకా? ఏదోలా అవుతుంది, చెప్పలేకపోతున్నావా? నువ్వేదో చూసింది నీకు తెలియదు ఇంకా. అంటే ఇంటర్వెల్కి స్టార్ట్ అయింది అనమాట స్టోరీ. ఇంటర్వెల్ దాకా స్టోరీ లేదు. ఒక్క నిమిషం క్యాంప్ క్లీన్ చేద్దాం. అది స్టోరీ కాదు సార్, అదేదో సార్. అంటే బేసిక్గా ఇప్పుడు హరీష్ శంకర్ ఏం చేశాడంటే వేరే సినిమా రీమేక్ చేశాడు. పూరి జగన్నాథ్ ఏం చేశాడంటే తన సినిమాని రీమేక్ చేశాడు. ఇస్మార్ట్ శంకర్నే రీమేక్ చేశాడు. దాంట్లో కల్లా కూడా ఎంట్రన్స్ ఫోటో నచ్చింది. సంజయ్ దత్ యాక్టింగ్ ఏం చేయలేదురా. సంజయ్ దత్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాడు అంతే. ఎంట్రన్స్ ఉన్నాడు బాగుంది కానీ, బట్ సంజయ్ దత్ యాజ్ ఇట్ ఈజ్ కదా. సంజయ్ దత్ వచ్చినప్పుడల్లా అదొక ఏమంటారు, బీజిఎంని దంచి లేపుతున్నారు. హీరో రాముకు కూడా లేదు అంత ఆ రేంజ్లో బీజిఎం. ఆలీ క్యారెక్టర్ పెట్టింది ఎందుకో మనకు తెలుసు, బట్ యూజువల్లీ ఆలీ క్యారెక్టర్ పూరి సినిమాల్లో ఎక్కడ స్టోరీ కనెక్టివిటీ ఉండదు. ఇది కొంచెం ఎంటర్టైనింగ్ గానే ఉంది. అంటే సినిమా అది అలాని కాదులే, బేసిక్గా ప్రాపర్ కమర్షియల్ మూవీయే. లాజిక్ వదిలేసేసి చూసే కమర్షియల్ మూవీ ఇప్పటిదాకా చూసిన దాంట్లో. 1.5 hour రా. గంటన్నరలో అరగంట బాగుంది. అంటే బాగుందల్లా ఏంటంటే ఇప్పటిదాకా రామ్ 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 ఆలీ, రామ్ పోతినేని ఆలీ. రామ్ లాగేసాడు మొత్తం సినిమా అంతా రామే. లైక్
ఆ డైలాగ్ ఉందో నీ అమ్మ రే, ఆ యాటిట్యూడ్ మాడ్యులేషన్ అన్నీ ఎక్స్ట్రాడినరీ ఇస్తారు. ఇంకా అంతే పాత సినిమా కానీ కనెక్టివిటీ ఉండదు కదా. సినిమా సెకండ్ హాఫ్లో మరి తెలుస్తుంది మనకి. అసలు యాక్చువల్గా ట్రైలర్లో పెట్టిన కొన్ని షార్ట్స్ అన్ని సెకండ్ హాఫ్లోనే ఉన్నాయి. ట్రైలర్లో మనకు నచ్చిన షార్ట్స్ అన్ని కూడా. Ustad Ishmat Shankar alias Double Ishmat, made in old city. ఇంకొద్దు, బాగోదు, ఇంకో పాట వద్దు. గో బ్యాక్ ఇండియా లాగా నో కిరికిరి. ఏరా రాఘవేంద్ర, 2 seconds పీస్ఫుల్ సైలెన్స్ అన్నీ కావాలి మనకి. మొత్తం మెంటల్ వచ్చింది అసలు. బాగోదు. హైలైట్ ఏంటంటే స్పాయిలర్స్ ఇచ్చేద్దాంలే. కాదు స్పాయిలర్స్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఏంటంటే సినిమా చూస్తున్నప్పుడు సెకండ్ హాఫ్లో మనకి డింగ్ అని బలి వెలుగుతుంది. అప్పుడు దాకా తెలియదు అనమాట ఈ క్యారెక్టర్ వీళ్ళందరూ ఏంటి ట్విస్ట్ మీద ట్విస్ట్లు, లేయర్ల మీద లేయర్లు వస్తాయి. ఎందుకు వస్తుంది సంబంధం లేదు. అప్పటిదాకా హీరోయిన్ కామ్గా తిరుగుతుంది, అప్పటి నుంచి వచ్చి గన్ పట్టుకుని ఆయన కాప్ అంటే ఏంటిది లాస్ట్ ఒకటి. అరే ఏం బాగుందిరా, చిన్నప్పటి నుంచి పోకిరి లెవెల్ ట్విస్ట్ ఇద్దాం అనుకుంటున్నారా? పోకిరి లెవెల్ ట్విస్ట్ ఇద్దాం ప్లాన్ చేసుకుని సంపూర్ణేష్ బాబు ట్విస్ట్లు ఇచ్చారు వీళ్ళు. క్లైమాక్స్ రాగానే ఇక ట్విస్ట్ పెట్టాల్సిందే. కాదురా ఇప్పుడు అది చూపిస్తాడు ఐడి కార్డ్ చూపించి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ పాన్ కార్డ్ చూపించేసేసి కాలేజ్ ఐడి కార్డ్ చూపించేసేసి ఐఏఎస్ ఆఫీసర్ అంటారు వీళ్ళందరూ. కాలేజ్ ఐడి కార్డ్ అలాగే ఉంటుంది. ఏ స్విస్ బ్యాంక్ అకౌంట్ ఎలా ఉంటాయంటే ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు పాస్వర్డ్లు మార్చేసుకోవచ్చు మనం, సంబంధం లేదు. ఓటీపీలు ఇలాంటివి ఉండవు అనమాట. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయగానే పాస్వర్డ్ కొట్టేసి మార్చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కామన్ సిల్లీవి నీట్గా ఉంటుంది అనమాట ఈ సినిమాలో. కుమార్ రికమెండ్ చేస్తారు చూడండి. బట్ వన్ థింగ్ ఫర్ షూర్, రామ్ గురించి రామ్ పోతినేని ఎవర్రా అర్రే రామ్ పోతినేని మణి శర్మ కోసం చూడొచ్చు ఈ సినిమా. జస్ట్ బట్ ఈజ్ యాక్టింగ్ 120% ఇచ్చారు. ఇట్స్ అన్ యావరేజ్ వన్ టైం వాచ్. చూడాలన్నా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫర్ ద నెక్స్ట్ మూవీ. బై బై, టేక్ కేర్.